హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బాదుషా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్స్ మైదా తీసుకొని జల్లించుకోవాలి. 2 కప్పులకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అవి కూడా జల్లించుకొని ఒకసారి కలుపుకొని అందులోకి 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ కలిపిన పిండిని లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం బాదుషాకు కావాల్సిన పాకం ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 కప్స్ షుగర్, 1 కప్ వాటర్ వేసి షుగర్ మొత్తం కరిగి బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసి లైట్ తీగ పాకం వచ్చిందాకా ఉంచి చివరగా కొంచెం నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిమ్మరసం వేస్తే పాకం గట్టిపడకుండా పలుచగానే ఉంటుంది. ఇప్పుడు బాదుషాల్ని ప్రిపేర్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 హాఫ్స్గా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదుషాలన్నిటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న బాదుషాలను అందులో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే బాదుషా లోపల వరకు ఉడకాలి కాబట్టి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బాదుషాలని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసి 2 మినిట్స్ ఉంచిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత బాదుషాలకి పాకం పట్టి బాదుషా సైజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు బాదుషాలని బయటకు తీసేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా రెడీ. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ స్పెషల్గా మా పెద్ద పాప కోసం ప్రిపేర్ చేశాను. ఈరోజు మా పాప బర్త్డే. హ్యాపీ బర్త్డే మలస్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.